నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఆయుష్ శాఖ కాకినాడ జిఆర్టీ గ్రాండ్ హోటల్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు యోగా శిక్షణ కార్యక్రమం. కనీసం ఈ నెల రోజులైనా ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసాన్ని నిత్యం కొనసాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలన్న జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు. దివ్యాంగులు మనోధైర్యంతో ఆత్మనిర్భరంతో ముందుకు సాగాలి. అలింకో ద్వారా 86 లక్షల రూపాయలు విలువ చేసి కృత్రిమ ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి సుభాష్. అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగి వేతనమైనా ఇవ్వండి, సంక్షేమ పథకాలైనా అమలు చేయండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగి వేతనమైనా ఇవ్వండి లేక సంక్షేమ పథకాలైనా అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షురాలు దడల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువా శేషబాబ్జీ, చెక్కల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నాయకులు చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు అధికారంలోకి రాగానే అంగన్వాడీలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను నమోదు చేసి తప్పు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పని గంటలు పెంచి విపరీతమైన పని ఒత్తిడిని పెంచారని అన్నారు. అంగన్వాడీ ఆయాలకు 7,000, టీచర్కు 11,500 చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పడానికి ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. అంగన్వాడీ కుటుంబంలో పిల్లలకు తల్లికి వందనం వేయకపోవడమే కాకుండా ఇంట్లోని వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఆపేశారని, భర్త చనిపోయిన వారికి వితంతు పెన్షన్ ఇవ్వడం లేదని, వికలాంగులైన కుటుంబ సభ్యులకు వికలాంగ పెన్షన్ కూడా నిలుపుదల చేశారని అన్నారు. 2019లో మోడీ ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాల్లో కేంద్ర వాటాని పెంచుతానని వాగ్దానం చేసి 6 ఏళ్లు పూర్తయినా ఒక్క రూపాయి కూడా పెంచలేదని, ధరలు మాత్రం ఎవరెస్ట్ శిఖరంలా పెరుగుతున్నాయని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వేతనాల పెంపు కోసం, సంక్షేమ పథకాలు అమలు కోసం పెద్ద ఎత్తున పోరాడడానికి అంగన్వాడీలందరూ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, పలివెల వీరబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎంకే జ్యోతి, మేరీ సమాధానం, వీరవేణి, లక్ష్మి, విజయశాంతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల ముందు చెప్పింది, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. పెద్ద ఎత్తున ఊకదంపుడు ఉపన్యాసాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టారు. కానీ ఆ ఉపన్యాసాలన్నీ నీళ్లలో పోసిన పన్నీర్లా మిగిలిపోయి ఇవాళ తల్లికి వందనం ఏ ఒక్క అంగన్వాడీకి పడలేదు. ఏ ఒక్క అంగన్వాడీకి అంటే 7,000 రూపాయలు జీతం తీసుకునే అంగన్వాడీ ఆయమ్మకు కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి పడనటువంటి పరిస్థితి ఉంది. 7,000 రూపాయలు జీతగాడు ప్రభుత్వ ఉద్యోగి అంట. ఈ కూటమి నేతలకి పడాలి 7,000 రూపాయల జీతం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగిగా చెప్పడానికి. సిఎంఎఫ్ఎస్ దాంట్లో నమోదు చేయడం ద్వారా వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా టెక్నికల్గా కంప్యూటర్లో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే వృద్ధాప్య పెన్షన్ లేదు, భర్త చనిపోయినటువంటి అంగన్వాడీ టీచర్కి వితంతు పెన్షన్ లేదు, వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఎవరైనా వికలాంగులు ఉంటే వికలాంగ పెన్షన్ లేదు, ఇళ్ల స్థలాలు లేవు, రేషన్ కార్డు లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో తొలగించేస్తారు. ఇచ్చే జీతం ఏమో 7,000 నుంచి 11,500. జీవోలో చాలా స్పష్టంగా ఉంది, 12,000 లోపు ఆదాయం ఉన్న ప్రతి ఉద్యోగికి, ప్రతి కార్మికుడికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మరి 11,500 మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీకి ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
కాబట్టి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. లేదా వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయకూడదని ప్రభుత్వ పాలసీ అయితే మీరు అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగంగా 4వ తరగతి ఉద్యోగంగా వీళ్ళందరినీ రెగ్యులర్ చేసి వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చారనుకోండి, సంక్షేమ పథకాలు అడగాల్సిన అవసరం ఉండదు. అది చేయరు, ప్రభుత్వ ఉద్యోగే గుర్తించరు, జీతాలు పెంచరు, సంక్షేమ పథకాలు అమలు చేయరు. ఇచ్చే 11,500 జీతం ఇంటికి పట్టుకెళ్తున్నారా అంటే మీరు బిల్లులు లేట్ చేయడం వల్ల వీళ్ళ పెట్టుబడులకే సరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగం ఎందుకు చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలు నెట్టబడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే అంగన్వాడీలు భారీ స్థాయిలో పోరాటాలకి సిద్ధపడుతున్నారని చెప్పి హెచ్చరిక చేయడం కోసం ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేసాం. ప్రభుత్వం ఎప్పటికైనా మారాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి అంగన్వాడీలకు అని చెప్పి డిమాండ్ చేస్తాం. ఓకే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయలేని కారణంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ధర్నా చేస్తున్నాము. సంక్షేమ పథకాలు అమలు చేయలేని కారణంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చింది, అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని. 12,000 తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పారు. కానీ అంగన్వాడీ వర్కర్స్ 11,500, హెల్పర్కి 7,000. కానీ తల్లికి వందన పథకం అమలు చేయలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. అంగన్వాడీ వర్కర్కి రేషన్ కార్డు రద్దు చేశారు. అంగన్వాడీ వర్కర్కి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించలేదు. ఒకరు వర్కర్ భర్త చనిపోయినా, హెల్పర్ భర్త చనిపోయినా వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించట్లేదు. వర్కర్ ఇంట్లో ఉన్న అత్తమామలకు కూడా పెన్షన్ సౌకర్యం ఇవ్వట్లేదు గవర్నమెంట్. మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, మరి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ మేము ఓట్లేదా ఈ ప్రభుత్వానికని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పట్ల మాకున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయలేని పక్షంలో ఈ పోరాటాన్ని మేము మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలు చాలా మంది పేద కుటుంబాల్లో ఉన్నటువంటి అంగన్వాడీలు, అలాగే ఒంటరి మహిళలు కూడా ఉన్నారు. అలాగే ఆదాయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అయితే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయట్లేదని ఆందోళన చేస్తే మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీలు అందరినీ కూడా రోడ్డు మీద పడేస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేయట్లేదు, రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, అలాగే అమ్మఒడి కానీ లేదా వికలాంగులు కానీ ఇవ్వట్లేదు. కొన్ని అంగన్వాడీ వర్కర్కి, హెల్పర్కి ఇవ్వట్లేదు అనుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ పిల్లలు వేరు కుటుంబాలుగా ఏర్పడి ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ మనవలకి, వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలకు కూడా ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం చాలా దారుణం, చాలా దుర్మార్గంగా ఉంది. అందుకోసమనే ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలంతా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కలుగజేసుకుని అంగన్వాడీలకి ఏదైతే సాధికారత సర్వేలో అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులను రాశారో దానివల్లే ఈ ప్రమాదం అంతా వచ్చింది. కాబట్టి సాధికారత సర్వేలో మార్పు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీలనే తీసేయచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలన్నీ కూడా అంగన్వాడీలు కల్పించండి, కనీస వేతనాలు అమలు చేయండి. ఆ రకంగా మీరు చేస్తే మేము మళ్ళీ సంక్షేమ పథకాలు అడగం. కాబట్టి కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందా, లేదా ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే రాయితీలన్నీ కల్పిస్తుందా తేల్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడతో ఆగదు, మెరుగిన సమస్య పరిష్కారం చేయకపోతే.